లోక్సభ సీట్లు 850 దేశంలో భారీగా పెరగనున్న స్థానాలు రాష్ట్రాలు యూటీ అసెంబ్లీ స్థానాల్లోనూ పెరుగుదల 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన 2029 ఎన్నికలకు ముందు నుంచే మహిళా కోటా రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆ బిల్లు అయితే ఇప్పుడు యాక్చువల్లీ 2026 జనాభా లెక్కలు జరిపిన తర్వాత 2026 జనాభా లెక్క తేలిన తర్వాత అసెంబ్లీ సీట్లు పార్లమెంటరీ సీట్లు పెంచుతారేమో అని ఇన్ని రోజులు రాష్ట్రాల ప్రజలు అనుకున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా భావించారు. కానీ అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని పాత ఆలోచనను అమలు చేస్తున్నది. 2011లో జరిగిన జనాభా లెక్కల ఆధారంగా ఈ అసెంబ్లీ సీట్లను అదేవిధంగా పార్లమెంట్ సీట్లను పెంచే ఆలోచన చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన జనాభా 121 కోట్లు. ఇప్పుడు మన జనాభా 140 కోట్ల పైన ఉన్నది. అంటే ఒక 20 కోట్ల మందిని తగ్గించి 2011 ప్రకారమే సీట్లు పెంచుతున్నారు. మరి దీని వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర కూడా దాగున్నదనే మనకు అర్థమవుతున్నది. నిజానికి స్వతంత్రం రాకముందు మనకు దగ్గర 15 సార్లు జనాభా లెక్కలు జరిగినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 7వసారి జనాభా లెక్కలు పెట్టడం. చివరిసారిగా 2011లో మనకు జనాభా లెక్కలు జరిపిండ్రు. మరి ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు జరుపుతామని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆ జనాభా లెక్కల ప్రకారం ఈ సీట్లను పెంచే ప్రయత్నం చేస్తలేరు? మరి దీని వెనుక ఉన్న మతలాభం ఏంది? కొత్త జనాభా లెక్కలు రావడానికి ముందే డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అంటే దగ్గర ఇప్పుడు 15 సంవత్సరాలు వెనుకే ఉంటున్నాం మనం. ఇప్పుడు పెరిగిన జనాభా లెక్కల ప్రకారం సీట్లను కేటాయిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితం జరిపిన అది జనాభా లెక్కల ప్రకారం సీట్లను పెంచితే 15 సంవత్సరాలు ఎన్నుకున్నట్టే మనం. ఇప్పుడు జనాభా లెక్కలు చేసి మళ్ళీ ఈ జనాభా లెక్కలను ఇంకా 15 సంవత్సరాలకు సీట్లు పెంచుతారా? ఇదేం విచిత్రం. కొత్త జనాభా లెక్కలు రావడానికి ముందే డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. లోక్సభ సీట్లను 543 నుంచి 850 సీట్ల వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాల నుంచి, 35 స్థానాలు యూటీల అంటే కేంద్రం స్వయంగా పాలించే కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉండనున్నాయి. లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం వాటాలో ఎలాంటి మార్పు లేకుండా ఈ పెరుగుదల ఉండనుంది. అన్ని రాష్ట్రాలకు సమాన శాతాల్లో లోక్సభ సీట్ల పెరుగుదల ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రంలో ఇదివరకున్న ఎంపీ సీట్లలో 50% వరకు పెరుగుదల ఉంటుందని తెలుస్తున్నది. పెరిగిన ఈ సీట్లకు అనుగుణంగా 33% మహిళా రిజర్వేషన్ను 2029 పార్లమెంటు ఎన్నికలకు ముందే కేంద్రం అమలు చేయనుంది. లోక్సభతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ స్థానాల పునర్విభజన సైతం చేపట్టనుంది. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే హైబ్రిడ్ మోడల్లో ఈ పార్లమెంట్ల స్థానాల సంఖ్యను పెంచాలన్నాడు. హైబ్రిడ్ విధానం అంటే ఆయన 2 రకాల ప్రతిపాదనలు చేసిండు. అంటే 50-50గా ముందు స్థానాలను విభజించాలి. ఏది ఈ 850 స్థానాలను సగం చేసి ఆ సగం స్థానాలలో జనాభా ప్రతిపాదికన సీట్లు కేటాయించాలి. ఇంకా సగం సీట్లను ఈ దేశాభివృద్ధికి అధికంగా నిధులను పన్నుల రూపంలో పంచుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెంచి ఈ హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని రేవంత్ రెడ్డి గారు అంటాను. చెప్పడానికి మంచిగానే ఉన్నది, రేవంత్ రెడ్డి గారి ఆలోచన బాగానే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానం ప్రకారం చూస్తే జనాభా ప్రతిపాదికన సీట్లు పెరుగుతాయి. జనాభా ప్రతిపాదికన సీట్లు పెరిగితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి అత్యధికంగా సీట్లు పెరుగుతాయి, మన రాష్ట్రానికి తక్కువ సీట్లు పెరుగుతాయి. ఇక పూర్తిగా 60 లక్షలు 70 లక్షలు ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒకటే సీటు పెరుగుతుంది. అంటే దీనివల్ల మళ్ళీ నార్త్ స్టేట్స్కే దేశం మీద పవర్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ సీట్లు గెలిస్తే చాలు,
దేశంలో అధికారంలోకి వచ్చినట్టే. కాబట్టి ఈ హైబ్రిడ్ విధానంలో కొంత న్యాయం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే జనాభా ప్రతిపాదికన సగం సీట్లు, ఆదాయం ప్రతిపాదికన దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రాల ప్రతిపాదికన సగం సీట్లు, ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ సీట్లు పెంచాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, వాదన. అయితే ఒకవేళ సీట్లు పెరిగితే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి, ప్రస్తుతం ఉన్న సీట్లేని, పెరిగే సీట్లేని, అగో ఇది జనాభా ప్రతిపాదనగా తీసుకుపోతున్నారా, ఏ విధంగా తీసుకోబోతున్నారా అనేది కూడా చూడాలి. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తమిళనాడు ప్రస్తుతం 39 ఉన్నాయి, ఇంకొక 20 పెరిగి 59 అవుతాయి సీట్లు. 59 పార్లమెంటు సీట్లు తమిళనాడుకు పెరుగుతాయి. ఇక కర్ణాటక ప్రస్తుతం 28 ఉన్నాయి, కర్ణాటకలో పార్లమెంట్ స్థానాలు, అవి పెరిగి 42 స్థానాలు అయ్యే అవకాశం ఉన్నది. ఇది అంచనా మాత్రమే, అంతేగాని ఇప్పుడు పెరిగినే కాదు, అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, ఆ 25 కాస్త పెరిగితే 38 అవుతాయి. ఇక తెలంగాణ 17 ఉన్నాయి, అవి పెరిగితే 29 అవుతాయి, అంటే 11 స్థానాలు పెరిగే అవకాశం ఉన్నది మనకు. కేరళం ప్రస్తుతం 20 ఉన్నది, అవి పెరిగి ఒక 10 పెరిగి 30 అయ్యే అవకాశం ఉన్నది. ఇక ఇట్లా దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలుపుకుంటే 66 ఎంపీ సీట్లు మాత్రమే, లోక్సభలో 66 ఎంపీ సీట్లు మాత్రమే. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు పోండి మీరు ఒకసారి. ఉత్తరాది రాష్ట్రాలు లోక్సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి, అంటే వన్ సైడ్ ఎవడైనా 80 సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్టే. ప్రస్తుతం 80 ఉన్నాయి, అవి పెరిగితే 120 అవుతాయి, 120 స్థానాలు అవుతాయి. అంటే పావుల మందం సీట్లు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది పార్లమెంట్లో పావుల వంతు స్థానాలు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఇక బీహార్లో 40 ఉన్నాయి, అవి పెరిగితే 60 అవుతాయి. మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి, పార్లమెంట్ స్థానాలు మధ్యప్రదేశ్లో పెరిగితే 44 అవుతాయి. రాజస్థాన్లో 25 ఉన్నాయి, పెరిగితే 38 అవుతాయి. గుజరాత్లో 26 ఉన్నాయి, పెరిగితే 39 అవుతాయి. మొత్తం ఉత్తరాది స్థానాలు ఎంత? 101 స్థానాలు ఉన్నాయి. ఈ 101 స్థానాలలో మొత్తం పెరుగుదల పెరిగిన సీట్లు ఇవి పెరిగితే మొత్తం 101 అవుతుంది. 101 పెరుగుతుంది. అక్కడ మనకు 66 స్థానాలు పెరుగుతున్నాయి, వీళ్ళకు 101 స్థానాలు పెరుగుతున్నాయి. ఈ 101 స్థానాలు పెరిగిన దాంట్లో 120 ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి, 120 ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే ఒక 40 స్థానాలు అదనంగా ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్నాయి. అంటే ఈ 101 పెరిగిన దాంట్లో సగం స్థానాలు ఒక ఉత్తరప్రదేశ్లోనే పెరుగుతున్నాయి. చూడండి, సగం స్థానాలు ఉత్తరప్రదేశ్లోనే పెరుగుతున్నాయి. నార్త్ స్టేట్స్కి అన్ని కలిసి 101 పెరిగితే ఆ 101లో 40 సీట్లు ఒక ఉత్తరప్రదేశ్ నుండే పెరుగుతున్నాయి. అంటే సగం స్థానాలు ఉత్తరప్రదేశ్ నుండే పెరుగుతున్నాయి. ఆ స్థానాలన్నీ కూడా నార్త్ని బలోపేతం చేసి కేంద్రంలో అధికారంలోకి రావడానికి జరుగుతుంది అది. కాబట్టి ఇట్లా మనకు దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఇట్లా సీట్ల పెంపకాలలో వ్యత్యాసం అయితే కనబడుతుంది. మరి దీన్ని సమతుల్యత చేసి అందరికీ బలం ఉండేటట్టు పార్లమెంట్లో చేస్తారా, మరి జనాభా ప్రతిపాదికనే చేస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సూచించినట్టు హైబ్రిడ్ విధానాన్ని ఏమన్నా హైబ్రిడ్ విధానాన్ని తీసుకుంటారా, తీసుకోకుండా అది ఊరికే పడేస్తారా అనేది కూడా చూడాలి. ఇవి పార్లమెంట్ స్థానాలు. ఇక డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో పెరిగే అసెంబ్లీ స్థానాలు 182, 150 వరకు పెరిగే అవకాశం ఉన్నదని కొందరు అంటారు. కానీ ఇక్కడ పేపర్లనేమో డీలిమిటేషన్ తర్వాత 182 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నాయట. అంటే ఇవి చాలా భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉన్నది. తెలంగాణలో పెరగనున్న శాసనసభ స్థానాలు, లోక్సభ సీట్లు సైతం 17 నుంచి 26కు పెంపు, 26కు పెంపు. మహిళలకు 60% సీట్లు రిజర్వ్. మహిళలకు 60% సీట్లు రిజర్వా? అమ్మో, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వీళ్ళది. 2011 జనాభా లెక్కల ప్రకారం పెరగనున్న సీట్లు, సామాజిక వర్గం మొత్తం సీట్లు, జనరల్ సీట్లు, మహిళలకు. ఎస్టీల సీట్లు 16 పెరుగుతాయట.
16 పెరిగితే 11 జనరల్ ఉంటాయట, 5 మహిళలకు కేటాయిస్తారట. 16 సీట్లలో 11 జనరల్ ఉంటే 5 మహిళలకు కేటాయిస్తారట. ఇక ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం 19 ఉన్నాయి. ఆ 19కి ఇంకో 9 పెరుగుతున్నాయి, 9 సీట్లు పెరుగుతున్నాయి. ఆ 9 సీట్లు పెరిగితే 28 అవుతాయి. ఈ 28లో 19 జనరల్ ఇచ్చి 9 మహిళలకు కేటాయిస్తారట. ఇక అదేవిధంగా జనరల్ స్థానాలు 138 పెరిగితే 92 జనరల్ కోటాలో 46 మహిళలకు ఇస్తారట. అంటూ సగం సగం పంచుతాను సీట్లు, పురుషులకు స్త్రీలకు సమానంగానే వస్తున్నాయి సీట్లు. ఇక మొత్తం 182 అయితే కనుక జనరల్ సీట్లు 122 అయితే మహిళలకు 60 స్థానాలు పోతాయి. చాలా పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు ఈసారి. అంబేద్కర్ గారు ఏదైతే హిందుత్వ కోడ్ బిల్లులో ఆశించిండో, అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఇన్ని ఏండ్లకు అంబేద్కర్ గారు కలగన్న మహిళా ప్రాతినిధ్యం రాబోతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. చాలా పెద్ద ఎత్తున మహిళా సీట్లు పెరగబోతున్నాయి, మహిళా కోట పెరగబోతున్నది. కేవలం ఒక 33% రిజర్వేషన్లతోటే మహిళలు అసెంబ్లీకి 60 మంది వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది. మరిగా దీన్ని బట్టి మహిళలు రాజకీయాల్లో కొంత ఎక్కువ ప్రాతినిధ్యం కూడా మీది కనిపించే అవకాశం ఉన్నది. పురుషులతోటి సమానమైన ప్రాతినిధ్యం కూడా మీకు రాబోతున్నది. ఈ అవకాశాన్ని మహిళలు చక్కగా వాడుకోండి.